గుంటూరు టౌన్లో ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గుంటూరులోని ప్రభుత్వ హాస్పిటల్స్ జూనియర్ డాక్టర్స్ జీజీహెచ్ నుండి కలెక్టర్ కార్యాలయం వరకు న్యాయ పోరాటం ర్యాలీ నిర్వహించారు. కలకత్తాలోని ఆర్జీ కార్ మెడికల్ కాలేజీలో నైట్ డ్యూటీలో ఉన్న విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన వారిని వెంటనే అరెస్టు చేసి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా వారు కోరారు. ఈ ఘోర సంఘటనపై న్యాయ పోరాటం చేస్తున్న ఆర్జీ కార్ మెడికల్ కాలేజీ వైద్య విద్యార్థులకు సంఘీభావం తెలిపారు. నమస్కారం అండి, నా పేరు డాక్టర్ కిషోర్. మేము ఇక్కడ కోల్కతాలో జరిగిన ఇన్సిడెంట్కి అగెనెస్ట్గా మేము ఇక్కడ ప్రొటెస్ట్ చేస్తున్నాము శాంతియుతంగా. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే కలెక్టర్ గారిని కలవడానికి వచ్చాము. మా యొక్క డిమాండ్స్ ఇప్పుడు రావాల్సిన డాక్టర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ మరియు తర్వాత ఏం చేద్దాం అనుకుంటున్నామో అవన్నీ కలెక్టర్ గారికి చెప్పి మా నెక్స్ట్ స్టెప్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసి చేద్దాం అనుకుంటున్నాము. ప్రస్తుతానికి నాకు మా యూనిట్ ఏదైతే ఉందో మాకు ప్రజలందరూ సపోర్ట్ కావాలి. ఇది కేవలం ఒక మహిళా డాక్టర్ మీద జరిగిన అన్యాయం కాకుండా మన ఇంట్లో జరిగిన ఆడబిడ్డకి జరిగిందంటే ఇది వేరే రకంగా చూస్తాము. ఎలాగైతే ఒక హైదరాబాద్లో, ఒక ఢిల్లీలో, ఒక నిర్భయాకి జరిగినప్పుడు ఎలాగైతే భారతదేశం అంతా ఒకటే ఎలాగైతే నిరసన ప్రకటించామో మళ్ళీ అలాగే జరగాలని కోరుకుంటాము. ముఖ్యంగా ఈ కేవలం మా అసోసియేషన్ వాళ్ళే కాకుండా ప్రజలు మరియు ప్రజా సంఘాలు ఎవరైతే ఉన్నారో అందరూ మాకు సపోర్ట్ చేయండి. ఇది మన ఇంట్లో మన వాళ్ళకి జరిగినట్టే అనుకోండి. ఆ లేడీ డాక్టర్ ఏ పెయిన్ అయితే ఫేస్ చేశారో మన తర్వాత జనరేషన్లో వచ్చే మహిళా డాక్టర్లు అది యాక్చువల్లీ ఈ విషయం అందరికీ తెలిసే ఉంటుంది. ఏంటి కోల్కతాలో ఒక ఫీమేల్ రెసిడెంట్ మీద రేప్ అండ్ మర్డర్ జరిగింది అండ్ ఇట్స్ వెరీ బ్రూటల్. ఒక చోట అలా జరిగిందంటే ఇంకొక చోట జరగదని గ్యారంటీ లేదు. సో వీఆర్ ఫైటింగ్ ఫర్ అవర్ ప్రొటెక్షన్ అండ్ డిమాండ్స్. యాక్చువల్లీ ఆ కేసుని సిబిఐకి అప్పగించాలి, అలాగే ఆ కేసుకి న్యాయం జరగాలి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మేము మా హాస్పిటల్స్లో ఓపీస్ అండ్ ఎలక్టివ్స్ ఆపేసాము. ఫర్దర్గా మేము కావాల్సిన